मिल जाएगा, हमसे जो वो टकराएगा मिट्टी में मिल जाएगा। भारत माता की जय, भारत माता की जय। भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद। कौन करेगा, हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। जागो हिंदू, देश की बंधु, जागो हिंदू, देश की बंधु। भारतीय जनता पार्टी नायकुల ఐక్యత వర్ధిల్లాలి, भारतीय जनता पार्टी నాయకుల ఐక్యత వర్ధిల్లాలి। बीजेपी जिंदाबाद, भारत माता की जय। నేడు నవీపేట శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు మొన్న జరిగాయి। దాంట్లో భాగంగా పట్టభద్రులు, టీచర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నవీపేట శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఏదైతే భారతీయ జనతా పార్టీ దినదిన అభివృద్ధిగా ఎదుగుతూ ఉంది, నేడు తెలంగాణలో అత్యున్నత స్థానంలో ప్రతి పోటీ చేసిన ప్రతి దాంట్లో గెలుపు దిశగా కొనసాగుతుంది। మొన్న ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ 8 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది, మన ఎంపీలు అయితే 8 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది, మన రాజ్యసభ 2 సీట్లు ఉండడం జరిగింది, ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా 2 కైవసం చేసుకోవడం జరిగింది। దీంట్లో టీచర్లకు, పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ కార్యక్రమం సందర్భంగా మన 2 రోజుల క్రితము మల్క కుమరయ్య గారు టీచర్ల విభాగంలో ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా ఘన విజయం సాధించారు। దానికి మన బండి సంజయ్ అన్న కానీ, ఈరోజు కిషన్ రెడ్డి కానీ, ఈరోజు ధనంపూర్ అరవింద్ అన్న కానీ ప్రతి ఒక్కరి సహాయంతో ఈరోజు వారు మొట్టమొదటిసారిగా చరిత్రలో లేని ఘన విజయాన్ని సాధించారు। అలాగే నేడు చూసుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిన్న తీసుకున్న విభాగానికి వస్తే మన పట్టభద్రుల దానికి మన అంజిరెడ్డి గారు వారు కూడా ఘన విజయం సాధించడం జరిగింది। ఈ పరిస్థితులు చూస్తే తెలంగాణలో భారతీయ జనతా వైపు తుఫానులా ముందుకు సాగుతుంది। ఇప్పుడు మొన్న అయిపోయింది, నేడైపోయింది, రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, మీ కాదు మన ఎలక్షన్లు, వాటిలో కూడా ఘన విజయం సాధిస్తాం। ప్రతి కార్యకర్త కృషి చేయాలా, కష్టపడాలా, కష్టపడితే రానున్న రోజులలో మొత్తం భారతీయ జనతా పార్టీ కైవసం అవుతుంది। భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న మరుక్షణం తెలంగాణలో ప్రతి అభివృద్ధి బాటలో కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాం। ఈ సందర్భంగా బండి సంజయ్ అన్న గారికి, ధనంపూర్ అరవింద్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అలాగే పట్టభద్రులకు, టీచర్స్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। భారత్ మాతా కీ జై, భారతీయ జనతా పార్టీ జిందాబాద్। విభాగంగా పట్టభద్రులు, టీచర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నవీపేట శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఏదైతే భారతీయ జనతా పార్టీ దినదిన అభివృద్ధిగా ఎదుగుతూ ఉంది, నేడు తెలంగాణలో అత్యున్నత స్థానంలో ప్రతి పోటీ చేసిన ప్రతి దాంట్లో గెలుపు దిశగా కొనసాగుతుంది। మొన్న ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ 8 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది, మన ఎంపీలు అయితే 8 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది, మన రాజ్యసభ 2 సీట్లు ఉండడం జరిగింది, ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా 2 కైవసం చేసుకోవడం జరిగింది। దీంట్లో టీచర్లకు, పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ కార్యక్రమం సందర్భంగా మన 2 రోజుల క్రితము మల్క కుమరయ్య గారు టీచర్ల విభాగంలో ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా ఘన విజయం సాధించారు। దానికి మన బండి సంజయ్ అన్న కానీ, ఈరోజు కిషన్ రెడ్డి కానీ, ఈరోజు ధనంపూర్ అరవింద్ అన్న కానీ ప్రతి ఒక్కరి సహాయంతో ఈరోజు వారు మొట్టమొదటిసారిగా చరిత్రలో లేని ఘన విజయాన్ని సాధించారు। అలాగే నేడు చూసుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిన్న తీసుకున్న విభాగానికి వస్తే మన పట్టభద్రుల దానికి మన అంజిరెడ్డి గారు వారు కూడా ఘన విజయం సాధించడం జరిగింది। ఈ పరిస్థితులు చూస్తే తెలంగాణలో భారతీయ జనతా వైపు తుఫానులా ముందుకు సాగుతుంది। ఇప్పుడు మొన్న అయిపోయింది, నేడైపోయింది, రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, మీ కాదు మన ఎలక్షన్లు, వాటిలో కూడా ఘన విజయం సాధిస్తాం। ప్రతి కార్యకర్త కృషి చేయాలా, కష్టపడాలా, కష్టపడితే రానున్న రోజులలో మొత్తం భారతీయ జనతా పార్టీ కైవసం అవుతుంది। భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న మరుక్షణం తెలంగాణలో ప్రతి అభివృద్ధి బాటలో కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాం। ఈ సందర్భంగా బండి సంజయ్ అన్న గారికి, ధనంపూర్ అరవింద్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అలాగే పట్టభద్రులకు, టీచర్స్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। భారత్ మాతా కీ జై, భారతీయ జనతా పార్టీ జిందాబాద్।